సమక్షములో ఏమైపోవాలంటే బ్రద్దలైపోవాలా? హల్లెలూయా! ఏమైపోవాలి? బ్రద్దలైపోవాలి. ఇక 4వది ఏంటంటే యేసు ప్రభు వారు ఏ విధంగానైతే మరణించినాడని తెలుసుకొని ఈయన నిజంగా సత్యవంతుడు, ఈయన నిజంగా నీతిమంతుడు, ఈయన నిజంగా దేవుని కుమారుడని ఒక అన్యుడు ఏ విధంగానైతే సాక్ష్యం చెప్పాడు, మనలను చూసి, మన ప్రార్థనను చూసి, మన దీక్షను చూసి, మన ఉపవాసము చూసి, మన ముఖము తేజరిల్లినప్పుడు, మన ముఖము ప్రకాశవంతమైనప్పుడు, మనము సంతోషంగా ఉన్నప్పుడు, ప్రార్థన చేయనటువంటి వారు, ప్రార్థనలో పాల్గొన్నటువంటి వారు, దేవుని నమ్మనటువంటి వారు, దేవుని వెగటాలు చేసినటువంటి వారు మనలను చూసి వారు ఇదిగో నిజంగా ఈ 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని నమ్ముకొని దేవుని అడుగుజాడలో నడిచారు, ఈ యొక్క ముఖము తేజరిల్లుతుందని అందరూ కూడా సాక్ష్యం చెప్పారు. ఒకసారి గట్టిగా చెప్పకూడదామండి, గట్టిగా కొడదామండి. హల్లెలూయా! హల్లెలూయా! అదే ఈ రోజు దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప అవకాశం. అందరూ లేచి నిలబడదాం.